ఆవిడ కనిపించలేదు. వీళ్ళందరూ ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న. సరే, రాని వాళ్ళ సంగతి పక్కన పెడితే వచ్చిన వాళ్ళని సమంగా గౌరవించుకోలేదని ఒకటి. తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారు, అలాగే మీకు యూకే మాజీ మేయర్ యూకేలో కనిగంటి చంద్రమోహన్ గారు, అలాగే చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్త అండి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఐ ఫర్గాటన్ హిస్ నేమ్, దే ఆర్ నాట్ రెస్పెక్టబుల్లీ ఆనర్డ్ అని చెప్పేసి చాలామంది అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన మిత్రులు చెప్పారు, బాధపడ్డారు కూడా. భోజనాల దగ్గర కూడా చాలా గందరగోళం జరిగింది అనేది కూడా వార్త బయటకు వచ్చేసి, వాళ్ళ వయసులో కానీ జ్ఞానంలో కానీ వృద్ధులైన వాళ్ళని గౌరవించుకునే విషయంలో సరైన ఇది కనపరచలేదు. అయితే ఇక్కడ ఒక్కసారి రాజకీయ వ్యూహ దురంధరుడిగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆ కోణంలో చూస్తే ఆయన వాంటెడ్గానే కావాలనే ఈ సభలకు హాజరు కాకూడదు అని అనుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే నేను అత్యంత సన్నిహితులతోటి మాట్లాడానండి, ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వారితోటి. చంద్రబాబు గారిని కలిసినప్పుడు వారు ఒకటే అన్నారట, రావటానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నిజంగా గొప్ప గొప్ప వాళ్ళని స్మరించుకోవడానికి ఒక మంచి వేదిక, అవకాశం కూడాను. కాకపోతే కేసీఆర్ దీన్ని మళ్ళీ దానికి కులం రంగు పులిమేస్తాడు, అందువల్ల నేను రాదలుచుకోలేదు, బట్ నా సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ అని చెప్పి పంపించాడు. అదే అయితే కేసీఆర్ వైపు నుంచి కాదు కానీ ఇప్పుడు తెలంగాణ వాదుల నుంచి ఒక విమర్శ అయితే ఎదుర్కొంది. అది పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి ప్రసంగం చాలా వివాదాస్పదమైంది. ఆయన పర్టికులర్గా ఆ కులం ప్రభావం చాలా ఉంది తెలంగాణ చేతనలో అని మాట్లాడటం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో దోపిడీకి మూలం అదే, వాళ్ళు ప్రవేశించిన తర్వాతే ఇక్కడ సంస్కృతి దెబ్బతినటం మొదలైంది, ఇక్కడ కల్చర్ దెబ్బతింది, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు ఆయన పాసం యాదగిరి గారు. రైట్, అంటే అది ఒక రకంగా వన్ సైడ్ తీసుకున్నట్టేమో సార్, ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మనం వీ కెనాట్ ఇగ్నోర్ కదా. నిజంగా బండరాళ్ళలో బంగారాన్ని పండించిన కమ్యూనిటీ అది, మనం అట్లా తేలిగ్గా తీసిపారేయలేం కదా. ఆయనకు నిశ్చితమైన అభిప్రాయాలు ఆయనకుంటే ఉండవచ్చు కానీ, బట్ స్టిల్. అయితే ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయ వ్యూహం ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాంటెడ్గానే ఈ సభలను అవాయిడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విమర్శలు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. మీరన్నట్టుగా కేసీఆర్ నుంచి వస్తాయి అని ఆయన అన్నాడు, ఇంకో వైపు నుంచి మొదలయ్యాయి. ఆయన ఉద్దేశం కూడా అదే, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు రావాలి, వస్తే బాగానే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఉండొచ్చు, అందుకనే గైర్హాజరు అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఆయన మటుకు వదిలేస్తే సార్, లోకేష్ గారు రాలేదు, రేణుకా చౌదరి గారు రాలేదు,